ఇప్పటి వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రిక్వెస్ట్లు ఈ మార్పుల కోసం 3,27,809. గతంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ అందరికి కూడా కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను. అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహాలు, ఇది నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు. సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో ఇది ఒకటి గమనించాలి మీరు. మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డ్ని రూపొందించుదామని వారు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికి టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ 1967 అనే నంబర్ పెట్టి వీళ్ళకి వేస్తున్నాం. ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైనది ఈ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత 6 నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు, ఎంతవరకు తీసుకున్నారు, ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. రెండోది ఇంకా ముఖ్యమైనది, ఇది ఆటోమేటిక్గా మా డేటాబేస్కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను ఇందాక చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో ఇమీడియట్గా జమ అవుతాయి. ఈ ప్రధానమైన ఈ 4 ముఖ్య అంశాలు, ఒకటేంటంటే గతంలో మీరు చూసిన పెద్ద రైస్ కార్డులు, రేషన్ కార్డులు, వాటిలో ఎవరి ఫోటోలు నింపుకునే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా పౌరులకి ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి చేసే కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డ్ని మేము ఈ ప్రక్రియ పూర్తి అవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ 1 నెల పాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా 1 వారం తర్వాత రేపటి నుంచేమో రేపు ఉదయం నుంచే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ కార్డు గురించి వివరాలు చెక్ చేసుకుని కొత్తవి ఏమైనా ఉంటే వివరాలు మీరు నమోదు చేసుకోవచ్చు.